నవ్ ఇక్కడ చూడండి సార్, నెక్స్ట్ వన్, సమ్ ఆఫ్ 9th టర్మ్ అండ్ 12th టర్మ్, 9వ టర్ము 11వ టర్ము. మెథడ్ 1 టెక్స్ట్ బుక్ మెథడ్. మెథడ్ 2 అనిల్ నాయర్స్ మెథడ్. మెథడ్ 2 అనిల్ నాయర్స్ వే. ఇది నేనైతే ఎలా సాల్వ్ చేస్తాను, మీకు టెక్స్ట్ బుక్లో అయితే రైట్ ఇది చూడండి సార్, 1/7. ఇది మీరు ఎక్కడైనా మీరు చెప్పిన చోటకెళ్ళి మీరు నాకు తెలిసి కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసుంటే ఎగ్జామ్ రాసిన తర్వాత చాలా అనాలసిస్ వీడియోలు చూసుంటారు. రైట్, నా వీడియో చూడండి, దాని తర్వాత ఆ వీడియో చూడండి. రైట్, మీకే అర్థమవుతుంది సబ్జెక్ట్ అనుభవానికి సబ్జెక్ట్ ఎక్స్పీరియన్స్కి. 1/7, 1/11, 1/15 అండ్ సో ఆన్. క్వశ్చన్ ఏమన్నాడు, 9th టర్మ్కి 12th టర్మ్కి యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత, 9th టర్మ్కి 12th టైంకి. రైట్, నవ్వు ఇక్కడ చూడండి సార్, 1/7, 1/11, 1/15 అండ్ సో ఆన్. మీకు ప్రాబబ్లీ లోకల్ టీచర్స్ ఎవరైనా చెప్పుంటే ఇలా చెప్పుంటారు, a + n - 1 × d. అన్నీ 1/, ఫార్ములో ఉన్నాయి. 7 + 9th టర్మ్ కావాలి, 8 × d అంటే డిఫరెన్స్ 4. 32 + 7 39. ఇదేమో 1/39. T12 అంటే a + n - 1 × d. ఇది 51. అంటే 1/31 + 1/51. దీన్ని ఏదేదో క్యాల్కులేషన్లు చేస్తారు సార్. 1/39 + 1/51. ఇది కాసాగు తీయండి, 39 LCM తీయండి, క్రాస్ మల్టిప్లై చేయండి, ఆన్సర్ కనుక్కోండి. మీరేమన్నా స్కూల్ టెక్స్ట్ బుక్ సాల్వ్ చేస్తున్నారా సార్? రైట్, I hope the idea it is clear. 44 + 7 51. 1/39 + 1/51. నేనేమంటున్నానంటే మీరు ఇలా ఇక్కడ వరకు చేసి 1/31 + 1/51 చేసి దీనిని సాల్వ్ చేసే ప్రయత్నము చెయ్యకండి. అది మీకు టైం వేస్ట్. అప్రాక్సిమేట్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. 1/39ని 1/40 అప్రాక్సిమేట్గా చేసుకుంటాను, 1/51ని 1/50 అప్రాక్సిమేట్గా చేసుకుంటాను. 1/40 అంటే 2.5%, 1/50 అంటే 2%. ఆన్సర్ 4.5%కి దగ్గరగా ఉండాలి. 1/221 కాదు, ఇది 1% ఆఫ్ 663 ఏమవుతుంది, 6.63 కాదు, ఇది 2.21. 10/221. 10/221 అంటే 10% ఆఫ్ 221 ఎంత, 2.21. రైట్, 2.21. 1% వేద్దాం. 4% ఎంత, 8.8 దగ్గరికి వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఎంత, 10/221. ఏమీ క్యాల్కులేషన్లు లేవు. ఇది చాలాసార్లు నేను సిరీస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో రైట్ చాలాసార్లు మీకు చెప్పాను. దయచేసి 3951 కాసాగు చేసి మీ టైం వేస్ట్ చేసుకోకండి. అన్ని ఆప్షన్లు దూరంగా ఉన్నాయి. 1/221, 10/663. సింప్లెస్ట్ ఆన్సర్ కోసము 1/39ని 1/40కి అప్రాక్సిమేట్ అనుకున్నా, 1/51ని 1/50 అనుకున్నా. 1/40 అంటే ఎంత, 2.5%. 1/50 అంటే ఎంత, 2%. 2% + 2.5 ఎంత, 4.5%. థర్డ్ ఆప్షన్ చూడండి కన్నా, 10/221. 10/221 ఇంతెందుకు సార్, నేను ఇక్కడ కూడా మీ టైం వేస్ట్ చేస్తున్నా. ఇక్కడ కూడా ఇంత చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ కూడా ఇంత చేయాల్సిన అవసరం లేదు. 10/221 కదా సార్, దాన్ని నేను 10/220 అనుకుంటున్నా. 0 పోయింది అంటే 1/22. అంటే 1/2 × 1/11. 1/11 ఏమో 9.09/2, 4.5 దగ్గరకు వచ్చింది కదా సార్, అయిపోయింది ఆన్సర్. రైట్, ఇంకా క్యాల్కులేషన్ చేసి ఆ సెకండ్స్ కూడా టైం వేస్ట్ చేసుకోవడము ఎందుకు? ఈ లాజిక్ అందరికీ అర్థమైందా?